నేపాల్లో వరదల కారణంగా భీమిలికి చెందిన 26 మంది త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కుటుంబాలతో కలిసి నేపాల్ పర్యటనకు వెళ్లిన వీరు ప్రయాణిస్తున్న బస్సు వరద ఉధృతికి కొట్టుకుపోయిన డ్యాంకు కేవలం 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బస్సులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బృందంలో భీమిలి జెడ్పీటీసీ సభ్యుడు, విశాఖ డిఎల్డీఏ చైర్మన్ గాడు వెంకటప్పడు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జీవి నారాయణ, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సంఘం జాతీయ కార్యదర్శి తాతి నాయుడుతో పాటు మొత్తం 26 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వీరంతా ప్రస్తుతం కాఠ్మండులో క్షేమంగా ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వీడియో సందేశం ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. షైనింగ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. 3 రోజులు వీసా రావడం లేట్ అవడం వల్ల ఇక్కడ కాఠ్మండులోనే ఉండిపోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ముందు రోజు వీసా వచ్చి ఉంటే ఏదైతే చైనా ఎంబసీ ఉందో అక్కడ ఉండేవారు. అదే టైంకి దేవుడు ఈ రకంగా తప్పించాడని మేము భావిస్తూ ఉన్నాము. అలాగనే ఉదయం లేచి ఇక్కడి నుంచి 3 గంటలు ప్రయాణం చేసి 80 కిలోమీటర్లు వెళ్ళాము. ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉంది అనగా మా ముందే చూస్తుండగానే ఆ డామ్ తెగిపోవడం, మా డ్రైవరు చాలా చక్కగా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడం అనేది చక్కచక్క జరిగిపోయాయి. ఇదంతా మనం అనుకుంటాం కానీ భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ. షైనింగ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. 3 రోజులు వీసా రావడం లేట్ అవడం వల్ల ఇక్కడ కాఠ్మండులోనే ఉండిపోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ముందు రోజు వీసా వచ్చి ఉంటే ఏదైతే చైనా ఎంబసీ ఉందో అక్కడ ఉండేవారు. అదే టైంకి దేవుడు ఈ రకంగా తప్పించాడని మేము భావిస్తూ ఉన్నాము. అలాగనే ఉదయం లేచి ఇక్కడి నుంచి 3 గంటలు ప్రయాణం చేసి 80 కిలోమీటర్లు వెళ్ళాము. ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉంది అనగా మా ముందే చూస్తుండగానే ఆ డామ్ తెగిపోవడం, మా డ్రైవరు చాలా చక్కగా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడం అనేది చక్కచక్క జరిగిపోయాయి. ఇదంతా మనం అనుకుంటాం కానీ భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ. షైనింగ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. 3 రోజులు